వెల్కమ్ టు స్కై న్యూస్. ఈరోజు టాపిక్ మైలవరం నియోజకవర్గ రాజకీయాలపైన ప్రధానంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ రాజకీయం సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈరోజు మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించి విపరీతమైన ఫాలోయింగ్తో దూసుకెళ్తున్న వసంత కృష్ణ ప్రసాద్కు అడుగడుగున అవాంతరాలు ఏర్పడుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆయన చేసిన వైఫల్యాలు కానీ, అనుసరించిన విధానాలు కానీ, అలానే ప్రజల్లో ఉన్న కాస్త వ్యతిరేకత ఇప్పుడు అధికమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొందరు ఇన్ఛార్జీలుగా పెట్టుకుని ఇన్ఛార్జ్ పాలన కొనసాగించారు. అయితే ఆ ఇన్ఛార్జ్ పాలనే ఇప్పుడు ఆయనకి ఇబ్బందికర పరిస్థితుల్ని ఏర్పడే పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా అసలు ఇన్ఛార్జ్ అనేవారు ఏం చేశారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వారి వల్ల ప్రజలు అనేది ఒకసారి పరిశీలన చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్ఛార్జ్ వ్యవస్థ ఆయన తీసుకొచ్చిన తర్వాత రాజకీయంగా ఆ పార్టీలో పనిచేసిన నాయకుల వరకు కూడా కనీసం ఎలాంటి ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరగలేదనేది వాస్తవం. అందులో భాగంగా చాలామంది పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల్లో దగ్గరగా 4 సంవత్సరాల పాటు ఇన్ఛార్జీలను కొనసాగించారు. మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి పాలన కొనసాగించారు. ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలన్నా, ఎలాంటి పనులు జరగాలన్నా, ఎలాంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా ఇన్ఛార్జీలకే పెత్తనం అప్పచెప్పి వారి ద్వారానే ప్రజలు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారం జరిగే విధంగా ఆయన ఇన్ఛార్జ్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే అదే ఇన్ఛార్జ్ వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకి ఇబ్బందులకు గురి చేసే వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి. గతంలో ఇన్ఛార్జీలు చేసిన తప్పిదాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. గతంలో ఇన్ఛార్జీల్లో ఉన్న కొంతమంది వ్యక్తులపైన పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. సొంత పార్టీ నేతలు సైతం వారి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు గుప్పించడం కూడా నాడు సంచలనాన్ని కలిగించింది. అంతేకాకుండా మహిళలను లోబర్చుకోవడం, అలానే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు కూడా అప్పట్లో సంచలనమయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీలో అత్యంత పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన ఐడిఏ పారిశ్రామిక వాడ సంబంధించి ఎవరైతే పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ఉన్నారో వారితో ముఖాముఖి కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి అనగా మంగళవారం రోజున ముహూర్తం పెట్టుకుని వారిని కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వారంతా. అయితే అదే సమయానికి ఎమ్మెల్యే వసంతను నిలదీసేందుకు కొందరు ఆ ప్రాంతానికి చేరుకుని ఆయన నిలదీసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని వాళ్ళందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుల ద్వారానో, ఇన్ఛార్జీల ద్వారానో అన్యాయం జరిగిందని బాధింపబడ్డ కుటుంబం ఏవైతే ఉందో ఆ కుటుంబానికి సపోర్ట్గా కొందరు వైసీపీ నాయకులు కూడా రావడం, ఇప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అంతేకాకుండా ఎన్నికల సంఘం సంబంధించిన అన్ని శాఖలు అప్రమత్తమయ్యి అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా తలామునకలయ్యారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా నిలదీస్తారు అన్న ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకున్న వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆయన ఆ కార్యక్రమానికి గైహాజరయ్యారు. ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిన సమయంలో ఆ కుటుంబం
వచ్చి ఆయన దగ్గర వారి గోడు వెళ్ళబుచ్చుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేసే క్రమంలో ఆయన కనీసం ఆ ప్రయత్నానికి సంబంధించి కూడా ఆయన అక్కడికి హాజరు కాలేకపోవటం, ఆయన పారిపోయారు అనే వాదనలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. నిజంగానే ఆ కుటుంబానికి ఆయన ద్వారా అన్యాయం జరగకుండా ఉండుంటే ఆయన అక్కడికి వచ్చేవారని, సమస్య వినేవారని, దానికి పరిష్కార మార్గం చూపించేవారని చెప్పి అక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. యావత్ పోలీస్ శాఖ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు అందరూ అక్కడే ఉన్నారు, ఎన్నికల సంఘం అధికారులు అక్కడే ఉన్నారు, పారిశ్రామికవేత్తలు కూడా అందరూ అక్కడ చేరుకున్నారు. అలానే మీడియా కూడా అక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగిద్దో అన్న ఉత్కంఠతో మీడియా కూడా ఎదురు చూస్తూ ఉంది. కానీ అలాంటి ఈ పరిస్థితుల్లో అక్కడికి వస్తే ఏం జరిగిద్దో, ఎలాంటి పరాభవం మనకు ఎదురవుతుందో, ఎలాంటి నిందలు మనం పడాలో అని అనుకున్నారో, లేకపోతే అసలు మనకి గొడవ ఎందుకని చెప్పి అనుకున్నారో ఏమో, కానీ వసంతకృష్ణ ప్రసాద్ ఆ కార్యక్రమానికి గైహాజరయ్యారు. ఆ కార్యక్రమానికి రాకుండా నేరుగా కొండూరు వెళ్ళి ఆయన మా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అక్కడ పాల్గొనడానికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అయితే ఇదే ఇప్పుడు అసలు ఎందుకు సమాధానాన్ని చెప్పకుండా జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది, ఇన్ఛార్జీల వలన ఎవరు నష్టపోయారు, ఏ కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది, ఏ కుటుంబం ఇబ్బందులకు గురయ్యారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తా కథనాలు, గతంలో జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన వార్తా కథనాలను ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్పందించారు. ఎవరైతే కుటుంబం అన్యాయం జరిగిందా, ఎవరైతే నిలదీయడానికి వచ్చారా, లేకపోతే ఆయన ఏదైనా పని మీద వెళ్ళిపోయారా, లేకపోతే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే అక్కడి నుంచి జారుకున్నారా అనే అంశాలపైన స్పందించిన వసంత వెంకట కృష్ణప్రసాద్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నారని స్కై న్యూస్ మీడియాకు ఆయన డైరెక్ట్గా మెసేజ్ చేసి చెప్పారు. ఎలాంటి ఇది చర్చ ఉన్నా సరే ఆ చర్చకు నేను సిద్ధమని, అలానే అక్కడ నిజాలు ప్రజలకు వివరించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది, అసలు ఆయన ఆ కుటుంబం సంబంధించి ఎవరైతే కొండపల్లిలో ఉన్నారో ఆ వసంతకృష్ణ ప్రసాద్ వలన నష్టపోయింది ఎవరు, ఆర్థికంగా నష్టపోయారా లేకపోతే ఇంకా వేరే విధంగా నష్టపోయారా అనేది పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి తమ గోడు చెప్పుకుంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ వ్యవహారం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని యోచనలో ప్రయత్నించిన కొండపల్లి ఐడిఏ పారిశ్రామికవేత్తలందరూ కూడా నవ్వులు పాలైన పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా చెప్పిన సమయానికి ఆయన రాకపోవడం, కార్యక్రమానికి గైహాజరు అవ్వడం కూడా పారిశ్రామికంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా కొద్దిగా గిల్టీ ఫీల్ అయ్యారనేది అక్కడ కనిపించింది. ఎందుకు రాలేదు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా అందరిలో ఇలా వస్తారని చెప్పి మేము కార్యక్రమం అంతా ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో మేము రావట్లేదు అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదనే భావన వారిలో ఉంది. మీడియా అందరూ అక్కడ చేరుకున్న కార్యక్రమాన్ని కవర్ చేయడానికి పారిశ్రామికవేత్తలతో వసంతకృష్ణ ప్రసాద్ ముఖాముఖి ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అని అందరూ భావించిన తరుణంలో పూర్తి స్థాయిలో ఆయన హాజరు కాకుండా జారుకోవడం వెనక ఆంతర్యం ఏంటనేది ఆయన మాటల ద్వారానే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన దీనికి సంబంధించి వస్తానని చెప్పారు, కానీ మరి వస్తారా రారా, లేకపోతే దీన్ని కూడా అవాయిడ్ చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. కుటుంబం ఎవరైతే కొండపల్లి సంబంధించి ఆయన వల్ల నష్టపోయామని చెప్పి, ఆయన ఇన్ఛార్జి వల్ల నష్టపోయామని చెప్పి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు కూడా ఈ డిబేట్కి వస్తారని చెప్పి చెప్పారు. మరి వారు కూడా వస్తారా, లేకపోతే ఈ సమస్యను ఎక్కడితో ఎండ్ చేసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. కెమెరామెన్ నాగేశ్వరరావుతో సత్య, స్కై న్యూస్.